selected. What is the progress of the data collection? Any questions fill అయినాయి ఈరోజు సాయంకాలం ఎన్ని విలేజెస్ పంపించగలుగుతారు ఎప్పటిలోపు టోటల్గా పంపించగలుగుతారు మీకు నెక్స్ట్ 1-2-3 days 2 days టైం తప్పితే ఎక్కువ ఇవ్వకపోవచ్చు సో ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ఆ విషయాలు చెప్పేటట్టుగా ఉండాలి ప్లీజ్ టేక్ నోట్ ఆఫ్ దట్ నోట్స్ రాసి పెట్టుకొని చెప్పండి ఇప్పుడు మనకి ఎజెండా ఐటమ్ సంబంధించి లాస్ట్ ఐటమ్ చెప్పండి నేను కూడా చెప్పాను సార్ లాస్ట్ ఐటమ్ సార్ రివ్యూలో వస్తుంది సార్ సార్ యాజ్ పర్ ద ఎజెండా ఐటమ్స్ మనకి ఆల్రెడీ సిక్స్ ఐటమ్స్ చెప్పుకున్నాము కమిషనర్ గారు లాస్ట్ ఐటమ్ రిలీజియస్ అండర్ బీఆర్జీఎఫ్ ఆడిట్ అండ్ రికన్సిలేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతారు లాస్ట్ ఐటమ్ అది బీఆర్జీఎఫ్ అండ్ ఆర్జీఎస్వై సో రిగార్డింగ్ ఫస్ట్ ఎజెండా ఐటమ్ మనకి ఇంతవరకు మనకి ఎంటైర్ రాష్ట్రంలో 22 జిల్లాల్లో 533 where is the man? Shripati? Along with done by in 2 districts. Please sit down. Warangal Nizamabad Jainera. ప్లీజ్ DTM like to see you.
Sir, good morning, sir. Warangal CEO and DPO other officers attended. Very good. Warangal, the DPO is also the in-charge principal, and I'm very happy to see her here. Good. నిజామాబాద్ And Nizamabad, call the CEO. సార్ నిజామాబాద్ నుంచి ఎవరు రాలేదు సార్, అటెండ్ కాలేదు సార్. ఫోన్ చేసి CEOకి చెప్పండి, let the CEO come along with his officers who are looking into the Bharat Nirman volunteers and BRGF చూస్తున్న వాళ్ళని రమ్మన్నారు అని కబురు పెట్టు బాబు. ఓకే సార్, థ్యాంక్ యూ. Right. So friends, welcome to this video conference. It's going to be a very detailed video conference with reference to two issues. ఒకటి lab to land key cap క్రింద మనం we are going to look at the kind of Bharat Nirman volunteers and their contribution district wise, what they have to do from now onwards, and how in the MGNREGS planning Bharat Nirman volunteers should be involved. The last point is, మనం ఇప్పటి వరకు శిక్షణ ఇచ్చింది దాదాపు 2271 మందికి ఇచ్చాం. దాదాపు కాదు, 2271 మందికి. కానీ మనం చూస్తేనేమో ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు నేటికి 25,974 మంది ఎన్రోల్ అయ్యారు. మరి ఈ 23,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతంలో అపాడ్లో ఇచ్చిన శిక్షణ లాంటిది ఇవ్వలేం. కారణాలు రెండు. ఒకటి, అది బాగా ఖర్చుతో కూడుకున్న పని. రెండు, అంత సమయం కూడా లేదు. ఓ బ్యాచ్కి 300 మంది చొప్పున మనం ఇక్కడికి తీసుకొచ్చిన 23,000 మందికి divided by 300, you will realize, my God, how much? Close to about how many? 60 batches మనం నడపాలి అంటే, వారానికి ఒక బ్యాచ్ చొప్పున 60 వారాలు అని అంటే సంవత్సరాన్ని దాటిపోతాం మనం. So it's impossible to do, and that kind of money is not available with us. Therefore, గతంలో మనం చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో, మన టీవీ ద్వారా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5-5:30 వరకు స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్ లాగా మంచి శిక్షణ ఇవ్వటానికి అవకాశం ఉంది. కాబట్టి మనం 25వ తారీఖున ఆ కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం. అంటే 25 లోపల సిఇఓ మిత్రులందరూ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఎంపీడీఓలతో ఒక టెలికాన్ఫరెన్స్ అన్నా పెట్టుకోండి, లేదా మరి ఏదైనా ఇతర అంశాల మీద ఎంపీడీఓలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ప్లానింగ్ మీదనో లేదా ఐడబ్ల్యూఎంపీ ప్లానింగ్ మీదనో, జిల్లాకు ఆర్ ఎనీ అదర్ ఇష్యూ మీద కలెక్టర్ పిలిచినటువంటి ఒక మీటింగ్ మీదనో, జిల్లాకు ఎంపీడీఓలు ఎవరైనా రాబోయే 3-4 రోజుల్లో జిల్లా సమావేశానికి ఏదైనా వస్తూ ఉంటే, ఆ సమావేశంలో మీరు అందరికీ ఖచ్చితంగా 25వ తారీఖున ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి భారత్ నిర్మాణ్ వాలంటీర్లని మండలానికి దాదాపుగా ఆ నంబర్స్ మీకు వదిలేస్తాను నేను, ఎందుకంటే ఒక్కొక్క మండలంలో మనకు 1000 మంది ఉన్న మండలాలు ఉన్నాయి, లేదా
100 మంది ఉన్న మండలాలు కూడా ఉన్నాయి. ఈ 1000 మంది ఉన్న మండలాలని మీరు మండల ఆఫీస్కు మన టీవీ కార్యక్రమానికి రమ్మంటే ఇట్ విల్ బి ఏ టెరిబుల్ టాస్క్. వేర్ వుడ్ యూ మేక్ దెమ్ టు సిట్? ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఒక మండల ఆఫీస్లో ఒక కాన్ఫరెన్స్ హాలు, ఒక టీవీ ఉంటుంది. దాంట్లో 50 మంది కెపాసిటీ అయినా 60 మందినో 70 మందినో కూర్చోబెట్టి వచ్చే తప్ప మనం వీ కెనాట్ accommodate more of them. Therefore, my advice to you is, వారిని మనం పిలిచేటప్పుడు 1000 మంది 20 గ్రామాల్లో ఉన్నారు అని అనుకుందాం. ప్రతి గ్రామం నుంచి 3 లేదా 2 చొప్పున మీరు పిలిచి ఆ వచ్చిన వాళ్ళని చాలా జాగ్రత్తగా 9 గంటలకు వాళ్ళు రమ్మని చెప్పి 9 నుంచి 10 దాకా భారత్ నిర్మాణ్ వాలంటీర్ల యొక్క మీకు ఏమాత్రం అవగాహన ఉందో, ఏ విధంగా ఈ కార్యక్రమాలని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారో, ప్రభుత్వం తరఫున నయా పైసా ఖర్చు లేకుండా ఒక అతి అద్భుతమైనటువంటి ఒక యంత్రాంగాన్ని ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాల ప్రణాళికాబద్ధమైనటువంటి కొన్ని పథకాల అమలులో ఏ విధంగా వాళ్ళు పాల్గొంటున్నారో లాంటి వాటి గురించి మీరు కాస్త వారికి బ్రీఫింగ్ ఇస్తే 10 గంటలకి నేను ఉంటాను అక్కడ. వీ విల్ లాంచ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ విల్ టేక్ ఇట్ అప్ టు ఈవినింగ్ 5:30 దాకా తీసుకెళ్తాం. ఇది 25వ తారీఖున జరగబోతుంది. ఇందులో నేను మిమ్మల్ని నుంచి కోరుకునేది ఏంటంటే 50 మందిని పిలుస్తారా, 60 మందిని పిలుస్తారా, సిఇఓలు ఎంపీడీఓలతో, అంటే మీ జిల్లాలో ఉదాహరణకి ఓ 50-55 మండలాలు ఉన్నాయి అనుకుందాం. మీ జిల్లాలో యావరేజ్న 50 మండలాలు ఉన్నాయని అనుకుందాం. అందులో ఓ 25 మండలాల్లో బిఎన్వి యాక్టివిటీ ఉండవచ్చు, 25 మండలాల్లో లేకపోవచ్చు. లేని మండలాల్లో ఏ విధంగా కనీసం 1-2 గ్రామాల్లోనైనా మొదలు పెట్టాలనేది మీరు కొంచెం టైం ఇస్తాను, ఇంకో నెల 2 నెలలు కూడా టైం తీసుకోండి, ఏం పర్వాలేదు. కానీ ఏ మండలాల్లో అయితే ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్లు మొదలయ్యారో వాళ్ళలో మహా గొప్ప ఉత్సాహంతో నేనైతే అసలు ఆశ్చర్యపోతున్నాను. వేర్ ఈస్ దట్ అప్లికేషన్? ఇవాళ నేను తపాలు చూస్తూ ఉన్నానండి. తపాల్లో నాకు ఈరోజు 2 అప్లికేషన్, ఫోకస్ చేయను ఆయన, కెమెరాకి ఫోకస్ చేయి దీని మీద, 2 అప్లికేషన్లు ఈ విధంగా వచ్చిందండి. చూడండి ఎంత, ఇట్స్ సంథింగ్ వెరీ అమేజింగ్. ఏమి ఇంట్రెస్ట్ ఉంది అని వీళ్ళకి, రైట్ నవ్ యూ కెన్ సీ, ఏమి లాభం ఉందినని వీళ్ళు ఈ విధంగా ఓ ఫోటో అతికించి పోస్ట్లో ఒక కవర్లో పెట్టి స్టాంప్ అతికించి మా గ్రామంలో నేను బిఎన్వి కావడానికి సిద్ధంగా ఉన్నాను, దయచేసి నన్ను బిఎన్విగా ఎన్రోల్ చేసుకోండి అని అంటున్నారంటే వాళ్ళలో, కమాన్ లెట్ మీ సీ వన్స్ అగైన్, మీరు కాస్త దీని వెనక ఉన్నటువంటి ఆలోచనని అవగాహన చేసుకొని కాస్త చేయూతనివ్వగలిగితే దిస్ విల్ బికమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఇన్ ద వరల్డ్. కారణం, ప్రభుత్వానికి నయా పైసా ఖర్చు లేకుండా మీ కార్యక్రమాన్ని బాబు నేను మా గ్రామంలో లక్షణంగా సమస్య లేకుండా, కంప్లైంట్ లేకుండా, అవసరమైతే మీ అధికారులకు ఎవరైనా ఒక 10 మంది కావాలనంటే, అసలు వాళ్ళు చేస్తున్న పనులు మీకు వీలైతే ఒక చిన్న చిత్రాన్ని ఇప్పుడు వేసి చూపిస్తాను నేను, కనపకుంటా రెడీగా ఉందా నైనా? పెట్టుమా, దాన్ని వేసి చూపిద్దాం. ఎలక్ట్రిక్ పోల్ తీసుకెళ్ళి ఈరోజు గ్రామ పంచాయతీ ఎక్కడో ఒక ఇంటీరియర్ విలేజ్లో ఎలక్ట్రిక్ పోలు పాతాలి అని అనుకోండి. ఆ పోల్ పాతడానికి, గుంత తీయడానికి, దాన్ని మళ్ళీ తాడేసి లాగి నిలబెట్టి వీటన్నిటికీ ఖర్చు అని మీరు అనుకుంటే, ఈ పిల్లలకు అయ్యా పలానా పని ఉంది మనమంతా చేద్దాము అంటే మీకు 15-20 మంది అక్కడ అద్భుతమైనటువంటి యువకులు గుండెలు చీల్చుకొని వచ్చి అక్కడ నిలబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పిల్లలు ఉంటారండి. వాళ్ళని వాడుకోవడం ఎలా అని కానీ మనం కాస్త అర్థం చేసుకోగలిగితే, ఈ దేశంలో ఏ
దారుణమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయో, ఎటువంటి సమస్యలు మన జీవితాలని ఒక ప్రశ్నార్థకంగా మార్చడానికి అగ్లీ హెడ్ ఇప్పుడిప్పుడే తలెత్తుతూ ఉందో ఈ దేశంలో, దాన్ని కాస్త అడ్డుకునేటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే అది మీరు నేను చేయలేమండి. నేను 36 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్లో నేను చూశానండి. వీఆర్ 1% in the whole big system, and even if all of us are put together, if we want to do some great job against the evils that are there in the society, it will be very risky. And I am only trying to say that వాళ్ళ గ్రామ బాగోగులు వాళ్ళ చేతుల్లో మనం పెట్టడానికి సిద్ధంగా ఉంటే, మేము స్వచ్ఛందంగా మా చెమటను ధారపోసి మా గ్రామాన్ని సుభిక్షంగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి 20-30 మంది యువతీ యువకుల చేతుల్లో మీరు ఆ గ్రామ బాగోగుల్ని పెట్టేయడానికి ఇంతకన్నా అతి అద్భుతమైన వ్యవస్థ లేదండి. ఇంకొక మాట చెప్తానండి. నేను ఐ హ్యావ్ బిన్ పంచాయత్ కమిషనర్ ఫర్ క్లోజ్ టు అబౌట్ 3 years, కమిషనర్ పంచాయతీ రాజ్. ఢిల్లీలో పుట్టేటువంటి డబ్బు రాష్ట్రాలకు వస్తుంది, రాష్ట్రాల నుంచి జిల్లా పరిషత్తులకు వెళ్తుంది, జిల్లా పరిషత్తు నుంచి పంచాయతీలకు వెళ్తుంది, మండలాల నుంచి పంచాయతీలకి. పంచాయతీకి క్రింద ఏమవుతుందో సిఓలు అందరూ ఉన్నారు. మీలో కూడా ఇలాంటి ప్రశ్న ఏదో చాలా కాలంగా తలెత్తే ఉంటుంది. పంచాయతీల తర్వాత అసలు ఏమవుతా ఉంది? పంచాయతీ ఏది చెబితే అది. అల్టిమేట్లీ there is no review. As far as I am concerned, if in a district average na 1000 గ్రామ పంచాయతీలు ఉంటే, మన పంచాయతీ రాజులో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఈఓ, పిఆర్ అండ్ ఆర్డీలు ఆఖరికి ఆ స్థాయిలో ఆగిపోతుంది. వీళ్ళందరూ కలిసి ఒక సంవత్సరంలో పంచాయతీ విజిట్ చేయాలి, దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలి, మనం రిలీజ్ చేసిన నిధులు ఏమైనాయినని చూడాలి అని అంటే, నాకు తెలిసి 50-60 పంచాయతీల కన్నా పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా ఇంటర్నల్ ఆడిట్ లాంటిది బాగా చేసి చూపించినటువంటి సందర్భాలు లేవండి. Sorry, Mitrulara, that was some personal and very important commitment. Yeah, that will be better. నేను అంటున్నట్టుగా వ్యవస్థలో ప్రజల ద్వారా వస్తున్నటువంటి వనరులు ఏవైతే ప్రభుత్వం ద్వారా అందరికీ అందజేయబడుతుందో దానికి ఓ మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ప్రత్యేకంగా
శ్రద్ధగా, గతంలో 100 రూపాయలు మాత్రమే ఉంది పంచాయతీలకి బికాస్ ఆఫ్ ఆల్ ఇన్కమ్స్ అని అనుకోండి, మనకు ఉండేటువంటి అన్ని వనరులు లెక్క వేసుకున్నా 100 రూపాయలు వచ్చింది అని అనుకుందాం. ఇలాంటి వాళ్ళు చేయూతనివ్వగలిగితే ఓ 10 రూపాయలు 20 రూపాయలు అదనంగా రాగలిగితే ప్రభుత్వం ఇచ్చిన 100 రూపాయలకి 120 రూపాయలు పని జరగటానికి అవకాశం ఉంది అనడానికి అతి అద్భుతమైనటువంటి ఉదాహరణలు మీ దాదాపుగా నాకు 1 సంవత్సరం రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్లతో. ఎన్ని గ్రామాల్లో మేము చూసామంటే ప్రభుత్వ నిధులు 20-30% అయితే 70% ప్రజల నుంచి ఇతరుల ద్వారా వచ్చినటువంటి నిధులు. ఏదీ లేకపోయినా వీళ్ళు తమ శక్తిని ధారపోస్తున్నారు కదా, దాని విలువ కట్టగలిగితే కనీసం MGNREGS క్రింద ఇచ్చే వేజెస్ విలువ కట్టినా మీరు ఓ 30 మంది యువకులు కలిసి ఓ వారం రోజులు పనిచేశారని అనుకోండి, 2100 రూపాయలు, ఇంకా ఎక్కువే కదా, 30 మంది 3000 ఇంటూ 21,000 రూపాయల వర్త్ జరిగినట్టే కదా. అసలు 9.65 రిలీజ్. వాసుదేవ్ మైక్ ఆఫ్ చేయి. అలా జరగటానికి వీలుంటుంది మిత్రులారా. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఈ అద్భుతమైన కార్యక్రమం ఇప్పటికే చాలా వండర్ఫుల్ రిపోర్ట్స్ నాకు వస్తున్నాయి. మీరు ఫేస్బుక్ చూడగలిగితే, కెన్ వి యాక్సెస్ ఫేస్బుక్ నౌ? దీని మీద బిఫోర్ ఐ గో టు ది అజెండా బాబు, మీకు అందరికీ ఫేస్బుక్ ఓపెన్ చేసి మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. అనంతపురంలో కనగానిపల్లి అనే ఊరండి. నేను కలలో కూడా ఊహించలేదండి ఇట్లాంటి కార్యక్రమాలు కనగానిపల్లిలో జరుగుతుంది అని. పాలవాయి అని ఇంకో గ్రామం అండి. అసలు అభివృద్ధికి ఆమడ దూరం, దరిదాపుగా అభివృద్ధి అనేది తెలియదండి వాళ్ళకి. అలాంటి గ్రామాల్లో ఈరోజు భారత్ నిర్మాణ్ వాలంటీర్లు చేపడుతున్న కార్యక్రమాలు, మై గాడ్, నేనైతే అసలు ఐ జస్ట్ డోంట్ నో వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. దాదాపుగా అన్ని చోట్ల ఓ పద్ధతిగా అభివృద్ధి జరుగుతుంది అని మనం అనుకుంటే, అనంతపురంలో తద్భిన్నంగా 70-60% మాత్రమే అలాంటిది జరగటానికి వీలుంటుంది అన్న అపవాదు నుంచి పాలవాయి కనగానిపల్లిని తప్పించినటువంటి సంఘటనలు మీకు ఇప్పుడు ఈ ఫేస్బుక్ మీద వస్తుంది చూడండి. ఐ జస్ట్ కుడ్ నాట్ బిలీవ్ అండి. I don't know what magic, where is this man? Jaipal Reddy. Okay. Jaipal Reddy must have visited Anantapur 2 times so far. Suddenly there is a spurt of activity in Anantapur. I must compliment the personal interest the CEO has taken in this regard, and who is in charge from the faculty member from Kalahasti, who is in charge? Anantapur in charge. Rajeshwar Amma. I am so happy Amma. Fantastic work Amma adi. Meeru chudandi, idi kalisina manasulu bigisina pidikillu. Etuvanti pani ante adi. And among all the places, Kanaganipalli, the place where it was known for ages that left-wing extremists are very active in this area. Government programs have not walked very supportively into this program, and today it says Gramina Abhiruddhiki Bharat Nirman Volunteerla Srikaram. Pragati Batalo Bhanukota used to be the thick of the left-wing extremist PWG గణపతి వర్గం. అంటే నేను అభివృద్ధి దిశలో కొంత అధికారుల ప్రమేయం కొన్ని కారణాల చేత, అందులో లా అండ్ ఆర్డర్ ఒకటి, ఆగింది అన్న పరిస్థితి నుంచి ఈరోజు అధికారులు సునాయాసంగా విలేజ్ను యాక్సెస్ చేయటం కానీ, లోకల్గా వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం కానీ చూస్తూ ఉంటే ఐఎమ్ సింప్లీ ప్లీజ్డ్
లెట్ us గో టు ద నెక్స్ట్ ప్లీజ్. పాలవాయి అని ఒకటి వచ్చింది చూడండి. అలాగే నల్గొండ నుంచి ఒక రిపోర్ట్ వచ్చిందండి, ఫెంటాస్టిక్ రిపోర్ట్ అండి. స్క్రోల్ డౌన్. నేను అంటే చాలామంది మీలో ఈ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అపార్ట్ది యాక్సెస్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు యాక్సెస్ చేసి దాన్ని చూడడం లేదో వాళ్ళకి నా అడ్వైజ్ ఏంటంటే యూ మస్ట్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ looking into it, at least on a basis of once in 2 days. You must open and see what is the latest and what is happening now. You will know a lot of activities. ఆ ఆశ్చర్యం ఏంటంటే మీ జిల్లాలో జరుగుతున్నటువంటి మంచి పనులు ఎవరైతే గ్రామ స్థాయిలో నుంచి ఈ పిల్లవాళ్ళు డైరెక్ట్గా కంప్యూటర్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారో దాన్ని కూడా మీరు చూడవచ్చు. నల్గొండది ఎక్కడ ఉంది చూడండి. ఇదే ఏ జిల్లాది? అది పొంగలిపాక అండి, విశాఖపట్నం. ఎంత అద్భుతమైన కార్యక్రమం చూడండి. ఎగ్జిస్టింగ్ మెడికల్ సిస్టమ్ ఏఎన్ఎం గారిని పిహెచ్సి డాక్టర్ గారితో చేతులు కలిపితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయండి. డీవర్మింగ్ ఫర్ ది స్కూల్ చిల్డ్రన్ అండి, ఇన్ ఎ ట్రైబల్ ఏరియా అండి. ఇది పొంగలిపాక ఇస్ ఇన్ ట్రైబల్ ఏరియా అండి. ఎంత అద్భుతమైన పనో చూడండి. అంటే వాళ్ళకేమో చేయాలని ఉంటుంది కానీ అనువైన పరిస్థితులు ఉండవు. అదే ఆ గ్రామం నుంచి 10 మంది యువతి యువకులు వెళ్ళి అయ్యా మా గ్రామంలో ఈ కార్యక్రమం చేద్దాం, ఇది మలేరియా రాబోతుంది, దానికి ఏమన్నా ముందు చర్యలు మీరేమన్నా వచ్చి ఓరియంట్ చేస్తారా మా గ్రామంలో అంటే రెక్కలు కట్టుకొని వస్తారండి ప్రభుత్వ అధికారులు. నా దృష్టిలో నో గవర్నమెంట్ ఆఫీసర్ బై హిమ్సెల్ఫ్ ఈజ్ బ్యాడ్. అవకాశం వస్తే ప్రజల్లో తమ సహాయం కావాలన్నటువంటి అభిమతాన్ని కాస్త తెలియజేయగలిగితే ఎవ్రీ గవర్నమెంట్ ఆఫీసర్ ఈజ్ విల్లింగ్ టు వర్క్ ఫర్ మోర్ దాన్ ది గవర్నమెంట్ ఎక్స్పెక్టెడ్ వర్కింగ్ అవర్స్. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అపార్డ్. రేపటికి అపార్డు 365వ రోజు అండి, నాన్ స్టాప్ అపార్డు పనిచేస్తూ ఉంది. ఆదివారం లేదు. అదేనయ్యా పైకి గ్రామాల్లో చైతన్యమై లక్ష్యం. అది చూడు ఎక్కడది, ఖమ్మమా ఇది? ఓకే ఓకే, అది చెప్దాం అయితే. ఓపెన్ దిస్. Yeah, as I told you, if the felt needs of the people are gently made known to the delivery system, delivery sector is always willing to respond అనేది hypothesis అండి. ఈ hypothesis క్రింద we are all very proud to declare before you that there is the human ability to deliver is limitless అండి. లిమిట్లెస్. 24 గంటలు కాదు కదా, 48 గంటలు ఒక రోజులో ఉన్న పని చేయటానికి దేర్ ఆర్ సర్టన్ ఆఫీసర్స్ హూ హ్యావ్ కమిట్మెంట్ టు వర్క్ ఫర్ 48 hours ఇన్ ఎ డే, ప్రొవైడెడ్ ఎ డే హ్యాస్ 48 hours. నేను అపార్డ్ ఉదాహరణ ఇచ్చినాను. రేపటికి వీఆర్ గోయింగ్ టు బి 365 days నాన్ స్టాప్ వర్కింగ్. సిమిలర్లీ ఐ నో వేరియస్ ఎంపీడీఓస్, బ్రిలియంట్ ఎంపీడీఓస్ని చూశానండి నేను. మొన్న మేము దాదాపుగా 1097 మండలాల్లో ఉన్న ఎంపీడీఓలకు అందరికీ అపార్డ్లో శిక్షణ ఇచ్చాం. ఆ శిక్షణలో ఆల్మోస్ట్ హౌ మెనీ డేస్ ఈచ్ బ్యాచ్? 3 days ఈచ్ బ్యాచ్కి శిక్షణ ఇచ్చాం. 5 బ్యాచెస్లో శిక్షణ ఇచ్చాం. ఎవ్రీ బ్యాచ్ హ్యాడ్ ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్ ఎంపీడీఓస్ విల్లింగ్ టు వర్క్. ఆపర్చునిటీ ఉండాలా, కాస్త ఎవరో తన వర్క్ను చూస్తున్నారు, భుజం మీద తట్టి భలే చేసావయ్యా అనగలిగిన ఒక్క శభాష్ అనే మాటతో మైళ్ళు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు
నిరంతరాయంగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని నేను చాలామందిని చూడగలిగినాను. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ బాబు. ఇది ఒకరోజు ఇక్కడెక్కడో ఒక రిపోర్ట్ ఒకటి వచ్చిందండి. ఇది హైదరాబాద్ లోకల్ ఎడిషన్లో వచ్చింది. దీన్ని ఆ రోజు న్యూస్ పేపరు ఖమ్మం నుంచి వెదురుపాక టేకులపల్లి ఏ మండలం? ఓకే, టేకులపల్లి మండలంలో వెదురుపాక అనేటువంటి గ్రామం, పాత వెదురుపాక అనే గ్రామం, ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్కరెక్ట్. కొంతమంది పిల్లలు సిటీకి వెళ్తే ఏదో కోట్లు గడించేసేయచ్చు, బెంజ్ కారులో తిరగొచ్చు అన్నటువంటి అపోహతో ఇల్లు వదిలిపెట్టి హౌమెనీ ఆఫ్ దెమ్ 6 కోయా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు 6 మంది ఇల్లు వదిలి ఉన్న డబ్బులు ఏదో తీసేసుకొని సిటీకి వచ్చి ఇక్కడ ఆ బుడగ పగిలేటప్పటికీ ఏమి చేయాలో పాలుపోక ఉన్న డబ్బులు అయిపోయి ఎవరు పని ఇవ్వటానికి సిద్ధంగా లేని పరిస్థితుల్లో మనసులో వ్యధతో పాపం రాజేంద్ర నగర్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఎవరో పక్కన ఆయన పట్టుకున్న న్యూస్ పేపర్లో ఈ స్టోరీ కనిపిస్తే చదివినారు. ఇదేదో గ్రామాల్లో చైతన్యమై లక్ష్యం అని ఉంది కదా అని దీన్ని చదివి, ఇది ఎక్కడుంది, ఇది అపార్డ్ అనే ఆఫీసునని అపార్డ్కి వచ్చారండి. వచ్చిన తర్వాత మన అధికారులందరినీ కలవటం జరిగింది. కలిసి వాళ్ళు చాలా బాధపడి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాం సార్, దయచేసి మీరు సహాయం చేయండి, ఇంకా మేము బుద్ధి ఉంటే మళ్ళీ సిటీకి రాము, తెచ్చుకున్న డబ్బులు అయిపోయినాయి, వీ వాంట్ టు గో బ్యాక్. ఆ టైంలో అపార్డ్లో ఉన్నటువంటి కొందరు సీనియర్ కొలీగ్స్ ఏం చేశారంటే వాళ్ళకు ఒక ఓరియంటేషన్ ఇచ్చి, సరే వాళ్ళు అడిగింది కూడా ఇదే, ఈ విధంగా మేము వెళ్ళి మా గ్రామంలోనే భారత్ నిర్మాణ్ వాలంటీర్లు అవుతాము, మమ్మల్ని వెనక్కి పంపించే ప్రయత్నం మీరు చేయగలరా అని అన్నారు. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఒక 3 రోజుల పాటు ఇక్కడ ఆశ్రయం కల్పించి భోజనం పెట్టి వాళ్ళకి భారత్ నిర్మాణ్ వాలంటీర్ల బాధ్యతలు గురించి తెలియజేసి ఏ విధంగా ఇతర జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో ఆ అంశాలు తెలియజేసి లక్షణంగా వాళ్ళని వెనక్కి వాళ్ళ గ్రామాలకు పంపించాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమందిని చేశారంటే 30 మందిని వాళ్ళు భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా ఎన్రోల్ చేసి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ అపార్డ్ గురించి తెలియజేసి వాళ్ళు చేసిన తప్పేంటో తెలియజేసి వారి గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అంతా, అయ్యా బాబు మీరు వలస వెళ్ళొద్దండయ్యా, పరిస్థితులు చాలా దారుణంగా ఉంది, ఎవరో పాపం ఒక సంస్థ మమ్మల్ని ఆదుకోపోయింటే మేము ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం, ఏమయ్యేదో మా పరిస్థితి, కాబట్టి మన గ్రామ శ్రేయస్సు మన చేతుల్లో ఉంది, లక్షణంగా మనకున్నదేదో ఉద్యోగం వచ్చిందా సరే చూద్దాం, వాళ్ళందరూ అందులో ఐఐటీలు ఎవరో ఐటీఐ చేసి ఎలక్ట్రీషియను లాంటిది ఏదో చిన్న సర్టిఫికేట్లు పట్టుకొచ్చేసినటువంటి వాళ్ళు లక్షణంగా గ్రామంలో ఉండి మన భూమి మన ఇల్లు వాకిలి అనుకుంటూ గ్రామ అభివృద్ధికి దృష్టి సారిద్దాం మనం అనే నిర్ణయానికి వచ్చి 30 మందిని బిఎన్వీలు చేశారండి. రేపు ఆ 30 మంది కూడా వస్తున్నారు. వీఆర్ బ్రింగింగ్ హౌ మెనీ పీపుల్ టుమారో బిఎన్వీస్? 300 మంది బిఎన్వీస్ని రేపు పిలిపిస్తున్నాం మనం ప్రత్యేకమైనటువంటి శిక్షణా శిబిరానికి. ఆ శిక్షణా శిబిరంలో ఈ ఖమ్మం నుంచి 30 మంది కూడా వస్తున్నారు. చూడండి, ఒక చిన్న మంచి రైటప్, ఇది చాలామంది పత్రికా విలేకరులు కూడా తెలుసుకోవాలి, అధికారులు కూడా తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో దాదాపుగా ప్రభుత్వం గురించి మంచిని మనం వినడమే అసలు మానేశాం. అండ్ ప్రభుత్వ పనుల్లో మంచి గురించి చదవడం కూడా పూర్తిగా కరువు అయిపోయింది. కానీ ఒక మంచి స్టోరీ ఏ విధంగా 6 దారి తప్పిన యువకుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందో,
అది ఏ విధంగా వాళ్ళ గ్రామ అభివృద్ధికి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మీరు చూద్దురు. ఖమ్మం సిఇఓ గారు ఉంటారు, అలాగే ఖమ్మం డిటిఎంలు కూడా ఉంటారు. యూ మస్ట్ ఆల్ బి వెరీ ప్రౌడ్ దట్ వన్ సింగిల్ గుడ్ పాజిటివ్ ఆర్టికల్ హ్యాస్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఈ రోజు కూడా ఇవన్నీ కూడా సాధ్యం. కాకపోతే మన యాటిట్యూడ్లో ఓ మంచి పాజిటివ్ దృక్పథం ఉంటే ఎంత దూరమైనా మనం ప్రభుత్వ కార్యక్రమాలని తీసుకువెళ్ళవచ్చు. అభివృద్ధి అనేది అసాధ్యం కానే కాదు. సంవత్సరం రోజుల్లో నేటి గ్రామ దుస్థితిని పూర్తిగా మార్చి పెట్టాలి అని అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి 20 మందో 25 మందో యువతి యువకులు కంకణం కట్టుకుంటే ప్రభుత్వ పథకాలు ఉన్నా లేకపోయినా సంవత్సరం రోజుల్లో ఆ గ్రామంలో సారాయిని పారద్రోలవచ్చు. ఇప్పటికే నడుస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల అమలు కాస్త జాగ్రత్తగా బాగా చేయటానికి వీలుంటుంది. దుర్వినియోగం ఆ పథకాన్ని అందుకున్న వ్యక్తి దుర్వినియోగం చేసిన, నేను ప్రభుత్వ అధికారి అనడం లేదు, లేదా ఇంకొక వర్గం గురించి నేను మాట్లాడడం లేదు. ప్రభుత్వం నుంచి అందుకున్న సహాయాన్ని అందుకున్నటువంటి వ్యక్తి దుర్వినియోగం పరిచినటువంటి సంఘటనలు మనకు కోకొల్లలు తెలుసు. అలాంటి వ్యక్తుల్లో మనం అలాంటి దుర్వినియోగాన్ని ఆపగలిగిన ప్రభుత్వం దాదాపుగా స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, పరిసరాల పరిశుభ్రత పరంగా, పౌష్టికాహార పరంగా, కుటుంబ నియంత్రణ పరంగా ఎలాంటి కార్యక్రమాలని నడుపుతూ వస్తూ ఉందో నేటికి కూడా ఆ కార్యక్రమాలు ఆశించిన రీతిలో పర్సనల్ హైజీన్ అని ప్రతి 6వ తరగతి టెక్స్ట్ బుక్ చూడండి, ఒక చాప్టర్ ఉంటుందండి. కానీ పిల్లలు గోర్లు కత్తిరించుకోవాలి, తలకు నూనె పెట్టుకోవాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉతికి ఆరేసిన బట్టలు కట్టుకోవాలి, లాంటివి ఈరోజు కూడా జరగటం లేదు. టాయిలెట్కి వెళ్ళిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. టాయిలెట్లు వాడాలి, సరే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, మీరు టాయిలెట్లు కట్టిస్తారు, అతను వాడకపోతే. కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గవర్నమెంట్ టు క్యారీ అవుట్ సర్టన్ వర్క్స్. ఇప్పుడు వికాస్ రాజ్ అని ఒక సెక్రటరీ ఉన్నాడండి రూరల్ వాటర్ సప్లైకి. వికాస్ రాజ్ నా దగ్గరికి వచ్చి ఒక రోజు అన్నాడు, సార్ మేము డబ్బులు ఉన్నాయి సార్, నా దగ్గర డబ్బులు ఖర్చు కావటం లేదు, ఖర్చు అయిన చోటల్లా మేము టాయిలెట్లు కట్టించినాము, కట్టించిన టాయిలెట్లు అన్నీ కూడా వాళ్ళు ఒక ఎక్స్ట్రా రూమ్ లాగా వాడుతున్నారు, కొత్తగా ఇందిరమ్మ హౌసింగ్ కాలనీల్లో కూడా టాయిలెట్లుగా వాడడం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు సార్. హౌ కెన్ గవర్నమెంట్ డూ ఇట్ సార్? ఐ కెన్ ఓన్లీ క్రియేట్ అన్ అసెట్, బట్ బియాండ్ దట్ హౌ కెన్ ఐ చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ ద పీపుల్ సార్ అని అన్నాడు. ఆయన అన్న మాటలు 100% కరెక్ట్. It is not possible for the government agent to go and bring that change in them. But ఆ గ్రామంలో 10 మంది యువకులు బాబు బయటికి ఎవరైనా వెళ్ళారంటే మర్యాదగా ఉండదు అని ఎవరైనా చెప్పగలిగితే, ఓ రోజు అందరినీ పోగేసి అయ్యా 3 నెలల తర్వాత ఎవరైనా బయటికి బహిర్భూమికి వెళితే మాత్రం there is no question, we will not tolerate. అది మీరు సర్పంచ్ చేస్తారా, మీరు ఊళ్ళో పెద్ద మనుషులు చేస్తారా, బట్ వీఆర్ గోయింగ్ టు బి వెరీ హార్ష్ అబౌట్ ఇట్ అని అనగలిగితే టాయిలెట్లు పుట్టుకొస్తాయి, అలవాటు మానేస్తారు. అది దట్ కెన్ ఓన్లీ బి డన్ బై ద యంగ్ మెన్ అండ్ విమెన్ ఇన్ ద విలేజ్, బట్ నాట్ ద గవర్నమెంట్. మీరు టాయిలెట్ వాడకపోతే మీకు వైట్ కార్డ్ కట్ చేస్తాము, లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ పథకం అందకుండా చేస్తామని అనగలరా మీరు? యూ కెనాట్ సే దట్ ఇన్ దిస్ కంట్రీ. It's a welfare country. You cannot link two things together. Therefore, it is only the village and the village men and women who can bring the change. So, Mitrulara, this is just the opening. Nalgonda ఒకటి ఉందయా, చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్. కెన్ యూ టీకే పహాడ్ అనేటువంటి చోట వాళ్ళు చేసినటువంటి అతి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇదేనా చూడండి. ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. ఇదేమిది యాక్టివిటీస్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్.
దిస్ ఈజ్ అనదర్ వండర్ఫుల్ డిస్ట్రిక్ట్. కలెక్టర్ ఈ జిల్లాలో ఎంత కన్విన్స్ అయ్యాడంటే సిఇఓ, I must, last video conference lo kuda I made a mention about the special contribution of the CEO in Kurnool district. Atanu, he has made all the mandals in Kurnool district as BNV mandals. Prati mandalallono konni గ్రామాల్లో భారత్ నిర్మాణ్ యాక్టివిటీస్ మొదలు పెట్టారు. పక్క గ్రామం వాళ్ళు ఈరోజు అయ్యా మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. కడప ఫర్ ఎగ్జాంపుల్, పోట్లదుర్తి నుంచి మాకు సంబంధం లేకుండా పోట్లదుర్తిలో ఉన్నటువంటి భారత్ నిర్మాణ్ వాలంటీర్లు, దే ఆర్ గోయింగ్ ఆన్ క్రియేటింగ్ భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ ఇన్ అదర్ విలేజెస్. ఇది ఎక్కడనైనా? ఓకే సార్, వల్లూరు సార్. ఎగ్జాక్ట్లీ వల్లూరు. దిస్ ఫెంటాస్టిక్ ఎగ్జాంపుల్. ఒకటి కొప్పోలు, రెండవది వల్లూరు. ఎంత బ్రిలియంట్ ఎగ్జాంపుల్ అంటే అపార్ట్తో సంబంధం లేకుండా కొప్పోలు గ్రామంలోనూ ఒక యాక్టివిటీ స్టార్ట్ అయింది, అలాగే వల్లూరు గ్రామంలో కూడా ఒక యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఈరోజు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, పోట్లదుర్తిలో ఒక చిన్న బడికి వెళ్తున్నటువంటి బాబుకి క్యాన్సర్ అని అంటే ఆ బాబుకు ట్రీట్మెంట్ కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్నారండి. హూ కెన్ డూ ఇట్ అండి? దిస్ ఈజ్ వాట్ ఈస్ అకార్డింగ్ టు మీ కమ్యూనిటీ కెన్ క్రియేట్ వండర్స్ అనడానికి ఇది ఒక ఉదాహరణ అండి. అలాగే ఐ వుడ్ లైక్ టు కోట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎస్ we looked at అది ఎక్కడ, అది కనపర్తి. కనపర్తి ఇన్ కర్నూలు. కనపర్తి ఇన్ ప్రకాష్. వాట్ ఈస్ దట్ కర్నూలు లేడీ సర్పంచ్ ఎక్స్ కన్నప్పుకుంట ఇన్ కర్నూలు. ఐ విల్ కమ్ టు కనపర్తి లిటిల్ లేటర్. కన్నప్పుకుంట ఎక్స్ సర్పంచ్ ఆవిడ 24వ తారీఖు ఆగస్టు 2010 ఆమె టర్మ్ అయిపోయింది సర్పంచ్గా. నెక్స్ట్ డే షీ ఎన్రోల్డ్ హర్ సెల్ఫ్ యాజ్ ఏ భారత్ నిర్మాణ్ వాలంటీర్. ఈరోజు గ్రామం గురించి నేను మాట్లాడను, అదొక చిన్న చిత్రం ఒకటి ఉంది, 8 నిమిషాల చిత్రం, మీరు చూద్దురు. ఆ తర్వాత కనపర్తి. ఆ ప్రపంచంలో ఎవరు ఊహించుండరండి, ఎవరి ప్రమేయం లేకుండా ఈరోజు కనపర్తిలో కన్వర్జెన్స్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్, కేంద్ర ప్రభుత్వంలో నిధులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ నిధులు, బ్యాంకు నిధులు, రైతులు కాంట్రిబ్యూషన్. అసలు ఆ గ్రామం ఎంత సుభిక్షంగా ఉందంటే ఈరోజు యూ నేమ్ ఎ ఫెసిలిటీ, ఇట్ ఈస్ అవైలబుల్ దేర్. దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ పాసిబుల్. దిస్ ఓన్లీ జస్ట్ అన్ ఇంట్రడక్షన్. ఐ విల్ కమ్ టు ది అజెండా ప్రాపర్. నౌ క్విట్ బాబు, ఫిల్మ్ కాసేపు తర్వాత వేద్దాం. యా, కమింగ్ బ్యాక్ టు వాట్ ఐ వాజ్ సేయింగ్, 25వ తారీఖు మనం ఒక 50 మందినో 60 మందినో ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క మండలం నుంచి పిలిపిస్తామనంటే అది ఎలా పిలిపిస్తాము అనేటువంటిది నేను ఐ లీవ్ ఇట్ టు ది సిఇఓస్ అండ్ ది ఎంపీడీఓస్. 1000 మంది దాకా ఉన్నారు సార్ బిఎన్వీలు, ఎట్లా సార్ మా మండలంలోనంటే గ్రామానికి 2-3 పిలిపించండి, బట్ అల్టిమేట్లీ దే షుడ్ బి అబౌట్ 50-60. అండ్ ఇఫ్ యూ థింక్ మీటింగ్ హాల్ కెన్ అకామిడేట్, అందరు నేల మీద కూర్చోబెడతాం సార్, కుర్చీలు అవసరం లేదు మాకు అని అనుకుంటే మీరు 70 మందిని దాకా పిలిపించండి. ఐ లీవ్ ద ఆప్షన్, అబ్సల్యూట్లీ మీ ఆప్షన్ అది. కాకపోతే ప్రిన్సిపల్ ఈటీసీకి ఆ ఇన్ఫర్మేషన్ మీరు అందించండి. ఇది నంబర్ 1. 2, వారికి ఎంత ఖర్చు పెట్టవచ్చు మనం, మీ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు లిసన్ టు బాపట్ల సిఇఓ గారు. ఉన్నారా సార్? సిఇఓ గారు రాలేదు సార్, సెలవులో ఉన్నారు. ఓకే, ఏఓ గారు వచ్చారు, జెడ్పీఓ గారు. లేదు, ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. బాపట్ల సిఇఓ అన్నాను నేను, యాక్చువల్గా ఐ వాంట్ టు టాక్ టు యూ ఓన్లీ. బాపట్ల ప్రిన్సిపల్ సార్, మీరు చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఐ వుడ్ లైక్ టు గివ్ దెమ్ ఏ లంచ్ అని అనుకుందాం. వచ్చిన వెంటనే ఒక చిన్న స్నాక్, టీ, లంచ్
ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా విల్ గివ్ ఏ బ్రేక్ ఫర్ టీ. అందులో ఒక చిన్న స్నాక్ ఏదో ఒకటి, మీరు సమోసా అనండి, వడ అనండి, ఏదో ఒకటి ఇవ్వండి. దీనికి ఎంత ఖర్చు కావచ్చు యావరేజ్? యావరేజ్ అయితే మనం 55 రూపీస్ తోటి చేయొచ్చు సార్. 55. 55 అంటే వాళ్ళకి సరే 55 అని అనుకుందాం. వారు గ్రామం నుంచి వచ్చి మళ్ళీ గ్రామంలోకి వెళ్ళాలి. వారికి ఏమన్నా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎదురు చూస్తారా? ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. ఒక 20 రూపీస్, మొత్తం 75 రూపీస్లో మేనేజ్ చేయొచ్చు సార్. వెరీ గుడ్. మండల్ హెడ్ క్వార్టర్స్లో మనం ఈ మీటింగ్ పెడుతున్నాము. ఏ ఆర్టీసీ బస్ ఎక్కినా రావటానికి పోవటానికి 10 రూపాయల కన్నా టికెట్ ఎక్కువ కాకపోవచ్చు. కాబట్టి 20 రూపాయలు ప్రతి వ్యక్తి చేతిలో. దగ్గర నుంచి వచ్చినా 20 రూపాయలు ఇస్తాం, దూరం నుంచి వచ్చినా 20 రూపాయలు ఇస్తాం. అది యూనిఫామ్గా మనం అడాప్ట్ చేసుకోగలిగితే రికార్డ్ సిస్టమేటిక్గా మెయింటైన్ చేయాలి. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇంటర్నల్ ఆడిట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది కాన్ఫరెన్స్ ఈజ్ ఓవర్. రైట్ నౌ వాట్ ప్రిన్సిపల్ బాపట్ల సెడ్, దీని మీద సిఇఓస్ ఎవరైనా రియాక్ట్ అవుతారా? 75 రూపాయలు ఇస్తే మనం 55 రూపాయలు లేదా 50 రూపాయలు కెన్ వై గివ్ ఫుడ్ 2 times టీ, స్నాక్స్ ఎట్సెట్రా 50 రూపాయలతో. 25 రూపాయలు వాళ్లకు టీఏ లాంటిది యూనిఫామ్గా టీఏ ఇవ్వడం సముచితంగా ఉంటుందా? లెట్ మీ లిసన్ టు అదర్ సిఇఓస్ ప్లీజ్. ఎనీ సిఇఓ కెన్ రియాక్ట్. సార్ సిఇఓ కర్నూలు రెస్పాండింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అయ్యా నమస్కారం. నమస్తే సార్ ఇప్పుడు సారు సిఇఓ ప్రిన్సిపల్ బాపట్ల గారు చెప్పినట్టుగా 75 రూపీస్ సరిపోతుంది సార్. మీల్స్ ఒక 35-40 రూపీస్లో ఉన్న 2 times స్నాక్స్కి 55 రూపీస్ సరిపోతుంది సార్. 20 రూపీస్ బస్ ఫేర్కి సరిపోతుంది సార్. 75 రూపీస్ వీ కెన్ రన్ ఈచ్ వాలంటీర్స్. ఐఎమ్ సో హ్యాపీ. ఎనీ అదర్ సిఇఓ ప్లీజ్. సార్ సిఇఓ వైజాగ్ సార్. నమస్తే సార్. అయ్యా నమస్కారం సార్. 75 రూపీస్ సరిపోతుంది సార్. లాస్ట్ టైం కూడా 75 రూపీస్ ఇచ్చారు సార్. లాస్ట్ టైం కూడా మన టీవీ ద్వారా ఒకసారి అరేంజ్ చేసాం సార్. అప్పుడు కూడా తమరు ఇట్లా 20 రూపీస్ టువర్డ్స్ టీ అని, 55 రూపీస్ టువర్డ్స్ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇచ్చారు సార్. సరిపోయింది సార్. అది వండర్ఫుల్. అలాగే ఇప్పుడు కూడా చేయాలి సార్. వండర్ఫుల్ అండి. వాసుదేవ్, యువర్ ఒపీనియన్? సరిపోతుంది సార్. వెరీ గుడ్. సో ఈరోజు మీకు ఈ మెయిల్ ఇచ్చేస్తాము దీని మీద. నంబర్ ఆఫ్ కరీంనగర్ సార్. సారీ కరీంనగర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ సిఓ జైన్ లాస్ట్ మంత్ సార్. ఇక్కడ మా వాళ్ళు చెప్పేది అంటే మహాదేవ్పూర్, కాటారం ఆ ఏరియాలో పట్టు సార్ ఒక నైట్ వస్తారని చెప్తున్నాడు సార్. ఇది ఇంటీరియర్ ట్రైబల్ ఏరియాలో పట్ట వాళ్ళకి మనం ఏమైనా స్పెషల్గా అపార్ట్ ఫ్రమ్ 70 కాకుండా ఇంకో 25 ఏదైనా మనం చేయొచ్చు అని ఒక ఆలోచన సార్. ఆటో ఎంగేజ్ చేసుకుని వస్తున్నారు. అక్కడ బస్ కన్వీనియన్స్ అనేది ట్రైబల్ ఏరియాలో సార్. వర్షాకాలం ఇది కనెక్టివిటీ ఉండదు కనుక కొంచెం వాళ్ళు ఒక నైట్ రాగలిగితే మనం ఇటువంటి స్పెషల్ కేసుల విషయంలో ట్రైబల్ ఏరియాలో ఏమైనా మనం చేద్దామని ఒక ఆలోచన సార్. వండర్ఫుల్ సజెషన్ బాబు. నేను ఐ టేక్ కేర్ ఆఫ్ యువర్ సజెషన్. ఆర్డర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఏ ఒపీనియన్ తీసుకుంటానో ఐ కీప్ యూ కమ్యూనికేటెడ్. అది మీకు మెయిల్ ఈవినింగ్ కల్లా మెయిల్ వచ్చేస్తాం. Thank you. Any other suggestions on this? One more I can take. Right. Thank you. Then this is the most important thing, and training law meeku pedda demand em lekapothe I would like the CEO to go to about 3-4 mandals on that day. Udayam 10 nunchi elago 5-5:30 daaka untundi kabatti ala okasari 4-5 mandalalu meer kuda velte oka idea vastundi. Dadapuga ఒక జిల్లాలో ఎక్సెప్ట్ కర్నూల్, అనంతపూర్ అండ్ సమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ 100% మండల్స్ సాచురేట్ కాలేదు. సో ఉన్న కార్యక్రమం అంతా కూడా ఒక 20 మండలాల్లోనూ 30 మండలాల్లోనూ ఉన్నాయి మిగిలిన జిల్లాల్లో. అందులో మీరు ఒక 4-5 మండలాలు వెళ్ళినా ఒకటి ఈ కార్యక్రమం ఎట్లా ఉందో చూసిన వాళ్ళు అవుతారు. రెండు ఆ మండలంలో ఏమైనా పెండింగ్ ఇష్యూస్ ఉంటే యూజువల్గా ఒక విజిట్కి వెళ్ళినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం మీరు చేస్తే నేను ఐ విల్ బి వెరీ హ్యాపీ. దెన్ రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే వార్డ్ వైజ్ అటాచ్మెంట్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్. మనం ఏమనుకున్నామంటే బిగినింగ్లో ఒక గ్రామంలో 100 ఇళ్ళు ఉన్నాయి అని అనుకుందాం. 100 ఇళ్ళకి 10 మంది భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఆ గ్రామంలో ఉంటే ఒక్కొక్క బిఎన్వికి అయ్యా ఇదిగో నువ్వు యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దీస్ 10 హౌసెస్, అమ్మా నువ్వు ఇన్ఛార్జ్ ఆఫ్ దీస్ 10 హౌసెస్ అని
రికార్డెడ్గా మనం ఒక ప్రొసీడింగ్స్ నమోదు చేసుకొని వాళ్ళకు కూడా చెప్పాలని అనుకున్నాం. సో దాట్ మిత్రులారా మీరు ఈ పాయింట్ ఒకటి గ్రహించండి. ఇంతవరకు ఎగ్జాంపుల్ కూడా చెప్పినాను. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్ని న్యూస్ పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా 2800 కోట్లండి ప్రతి సంవత్సరం న్యూస్ పేపర్ల ద్వారా మన కేంద్ర ప్రభుత్వం పథకాల మీద మనకి ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ల విలువ. దాని లోపలికి డీటెయిల్స్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కారణం చేత ఈరోజు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామండి. అయ్యా, ఈ దేశంలో ఉన్న జనమంతా కూడా టాయిలెట్ వెళ్ళి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు కడగండి, భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడిగి భోజనం చేయండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. ఇచ్చిన వెంటనే 124 కోట్ల జనం నేను చెప్పిన ఈ 2 పనులు సబ్బుతో చేతులు కడుక్కున్న తర్వాత చేస్తున్నారు అని అంటే 2400 కోట్లు ఏంటండి, ఇంకో 2400 కోట్లు కూడా ఖర్చు పెడదామండి. ఇట్స్ నాట్ పాసిబుల్. I have seen in 36 years of my service, I have seen IEC అంటాం కదండి, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్, దాని ఎఫెక్టు అవగాహన వరకే. HIV ఎయిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎన్ని విధాలుగా సంక్రమిస్తుంది. ఐఈసి 100 కోట్లు ఖర్చు పెట్టిందండి ఇప్పటి వరకు దేశం. సరే, ప్రజలకి అందింది సమాచారం, బాగానే ఉంది. ఇందులో ఫలానా కారణం చేత ఎక్కువ ఉంది, అందులోకి దయచేసి మీరు వెళ్ళకండిరా బాబు అనేటువంటిది కూడా తెలియజేసింది. కానీ ఎవరైనా ఆపగలుగుతున్నారండి? ద ప్రాబ్లమ్ ఈజ్, చాలా కేర్ఫుల్గా చెప్తున్నానండి దీన్ని, ఇన్ఫర్మేషన్ కన్వర్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ బిహేవియరల్ చేంజ్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ మనం ఇస్తామండి ఎవరికి? భారత్ నిర్మాణ్ వాలంటీర్లకి. దాన్ని బిహేవియరల్ చేంజ్ కింద కన్వర్ట్ చేయగలిగిన సత్తా కేవలం ఆ గ్రామంలో ప్రజలకు ఉందండి. ఆ గ్రామంలో ప్రజలు మనం చెప్తే వినరు. ఈరోజు ఆ 10 మంది ఎవరైతే పాపం మీరంటే గౌరవం ఉందో, అయ్యో పాపం మా CEO గారు, మా గాడ్, కొంతమంది అయితే ఎంతగా బిఎన్వీలు మిమ్మల్ని ఓన్ చేసుకుంటున్నారంటే, నిన్న ఒక మీటింగ్ జరిగిందండి, అపార్డ్ మీటింగ్. చాలామంది, ఒక 250 మంది దాకా మహబూబ్ నగర్ జిల్లాల నుంచి చాలామంది కార్యకర్తలు వచ్చారండి. ఇలాంటి వాళ్ళే చాలా పాపం బీదా బిక్కి లాంటి వాళ్ళు వచ్చారు. మన మంత్రి గారు, గౌరవ మంత్రి గారు కూడా వచ్చి ఉన్నారు. ఆ కార్యక్రమంలో వారే కాస్త మంచి అద్భుతమైనటువంటి సంభాషణ కూడా చేసి వెళ్ళారు. ఆ కార్యక్రమంలో కొంతమంది నన్ను ప్రత్యేకంగా కలుసుకున్నప్పుడు, మా CEO గారు సార్, మా SC RWS అసలు ఇంజనీరింగ్ వ్యవస్థలో పాపం పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా నాతో, నేను కలెక్టర్గా పనిచేసిన రోజుల్లో నుంచి వాపోయింది ఏంటంటే, సార్ మీరు అన్ని పనులు మాతో చేయించుకుంటారు సార్, వెన్ అల్టిమేట్లీ ఇట్ కమ్స్ టు పీపుల్ సేయింగ్ ఇది ఎట్లా వచ్చింది అంటే మా కలెక్టర్ గారు ఇస్తారని అంటారు తప్పితే మా ఇంజనీర్ ఎవరో చేశారు అని ఎవ్వరూ అనరు సార్. బట్ యెస్టర్డే వాజ్ అన్ ఎగ్జాంపుల్ అండి. పీపుల్ ఆర్ ఓనింగ్ మా CEO, మా SC RWS అండ్ మా సారు చెప్పినారు సార్, అందువల్ల మేము ఇది చేసినాం సార్. నోవేర్ ఎల్స్ అవర్ వర్క్ కెన్ బి very rightly rewarded than those nice words and a reference being taken to a commissioner in Hyderabad by somebody who is, he was nobody andi. BNV is nobody andi. ఆయన ఎవరో రైతు కావచ్చు, నిరుద్యోగి కావచ్చు, కాలేజీ పోతున్న కుర్రాడు కావచ్చు, లేకపోతే హౌస్ వైఫ్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, దే మే బి ఎనీబడి. బట్ వాళ్ళు కూడా ఈరోజు మనల్ని ఓ మంచి మాట మన గురించి తీసుకెళ్ళి పైకి చెప్పగలిగినటువంటి వ్యవస్థలో మన పని తీరు ఉంది అంటే ఇంక అంతకన్నా సర్టిఫికేట్ అవసరం లేదు మన పనికి. దేర్ ఫార్ ఐ హ్యావ్ వెరీ గ్రేట్ వాల్యూ ఫర్ ద భారత్ నిర్మాణ్ వాలంటీర్స్. అంతకన్నా ముందు లెట్ మీ గివ్ దట్ లెటర్, విజయ్ కుమార్స్ లెటర్. ఈ ఉత్తరం కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖకి సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీ విజయ్ కుమార్ గారు రాశారండి. విజయ్ కుమార్ అని
ఇప్పుడు ఇంతకు మునుపు బీకే సిన్హా గారు ఉండేవారండి ఆ రూరల్ డెవలప్మెంట్ శాఖకి. ఇప్పుడు వారు రిటైర్ అయిన తర్వాత వీరు హీ టుక్ ఓవర్ అండి. ఈయన నేను ఊహించలేదండి ఇలాంటి ఉత్తరం ఒకటి వస్తుందని. దీంట్లో ఏమంటున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అకార్డ్స్ highest priority to community participation in planning, monitoring and auditing of flagship programs in this department. To that end, community-based training programs are being conducted by our SIRDs. Bharat Nirman volunteers who are members of the community offer their services free of cost. అంటే మనం చేస్తున్న పని చూడండి ఎంత హైయెస్ట్ లెవెల్లో వెళ్ళిందో. ప్రైమ్ మినిస్టర్ ఒక మెసేజ్ ఇచ్చారండి, అది మీకు అందరికీ కమ్యూనికేట్ చేసాము. ప్రెసిడెంట్ ఒక మెసేజ్ ఇచ్చారండి మొన్న నేషనల్ వర్క్షాప్లో, అది వెళ్ళిందా సిఓకి ప్రసాద్? స్థానిక పాలన ఈ నెల ఇష్యూలో క్యారీ అవుట్ చేసాము చూడండి. అయినా సరే ఒక ఇది ట్రాన్స్లేట్ చేసి క్యారీ అవుట్ చేసామా, ఇంగ్లీష్లో చేసాము. యాక్చువల్గా ప్రెసిడెంట్ ఇచ్చిన మెసేజ్ ఇంగ్లీష్లోనే మీ అందరికి మెయిల్ పెట్టమంటాను. ప్రసాద్ గారు మెయిల్ పెడతారు, ఒకసారి చూడండి. ఆయన ఎంత గొప్ప సెంటిమెంట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ ది సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఆర్డీ సేస్ భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ హూ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆఫర్ దేర్ సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఫెసిలిటేటింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. BNVs are also part of the Grama Sabha, which is the fundamental unit of Panchayati Raj institutions. These BNVs are being trained by SIRDs. The details of the role of BNVs are given separately. NRHM has already included BNVs as part of their responsibility. BNVs will be a powerful instrument to activate village health sanitation and nutrition committees in villages. We will be happy to extend support through SIRDs, PRIs and BNVs for the success of NRHM, which is critical for attainment of Millennium Development Goals. అసలు యాక్చువల్గా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ బిఎన్వీస్ అపార్డ్ ఆలోచన అండి. అపార్డ్లో చేస్తే మినిస్ట్రీ దాన్ని పికప్ చేసుకొని తర్వాత ఆబ్జెక్టివ్ క్రింద పెట్టుకొనింది. And also the aim of health for all. We shall also facilitate associating advisory group on community action for this purpose. Nani, he had written this letter to Miss Anuradha Gupta, Additional Secretary and Mission Director of NRHM, copy to NIRD, Principal Secretaries, Chief Secretary and Commissioners SIRDs. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆయన ఎంత కన్విన్స్ అయ్యి ఉంటే ఆయన డిపార్ట్మెంట్ గురించి మర్చిపోయి మీ ఎన్ఆర్హెచ్ఎం ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ మినిస్ట్రీలో ఉందో దానిలో బిఎన్బి సర్వీసెస్ను మీరు వాడుకోవడానికి మేము సపోర్ట్ ఇస్తాము లేదా శిక్షణ ఇస్తాము అని అంటున్నారంటే చాలా దూరం వెళ్ళిందని అనుకోవాలి ఈ సబ్జెక్టు. సో మిత్రులారా, నా ఇంటికి ప్రతి బిఎన్బికి 10-20 ఇళ్ళు అంటే నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ బిఎన్బిస్ ఎన్ని వస్తే అన్ని అటాచ్ చేయటం వెంటనే మొదలు పెట్టండి. డిటిఎమ్స్ ఎవరైతే ఈరోజు ఉన్నారో దిస్ విల్ బికమ్ యువర్ ఇమ్మీడియట్ టాస్క్. దీన్ని మీరు చేసి అపార్డ్లో సిఎన్ఆర్ఎం సెంటర్లో బిఎన్విల కోసమే ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఉందండి. ఆ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్కి ఈ నెలాఖరు ఎగ్జాక్ట్లీ 12-13 రోజులు ఉన్నాయండి. ఈ నెలాఖరు లోపల మీరు మా జిల్లాలో ఈ గ్రామాల్లో బిఎన్విలు ఉన్న గ్రామాలు ఇన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఈచ్ బిఎన్వి హెస్ గాట్ దీస్ మెనీ అని చెప్పి రిపోర్ట్ ఒకటి దయచేసి పంపించండి. వాళ్ళకు కూడా దీని గురించి చెప్పండి. ఈ 10 ఇళ్ళు 25 ఇళ్లలో బాధ్యత మీది. There shall be no pregnant woman who will die in these houses attached to you. There will be no anemic case among women and girl children. There will be no child marriage. సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి నీకు ఇచ్చినటువంటి 10 ఇళ్లలో జరగకుండా చూడండి అనే సంకేతం కూడా సిఇఓల ద్వారా వెళితే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. దెన్ నెంబర్ 2 అండి,
preparation of benchmark for socio-economic status of attached households by Bharat Nirman volunteers. మీ 10 ఇళ్లలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆ 10 ఇళ్లలో కొనసాగుతున్నటువంటి బెంచ్ మార్క్ ఈరోజు స్థాయి బెంచ్ మార్క్ని మీరు తయారు చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ తయారైన తర్వాత దాన్ని కన్సాలిడేట్ చేసేది అఫ్కోర్స్ డిటిఎమ్స్ చేస్తారు ఆ పని. అట్లా గ్రామానికి ఒక బెంచ్ మార్కు ఒకటి తయారు చేద్దాం. దానికి కావాలంటే ఒక 2 months టైం తీసుకోండి. నాకేమి ఐ డోంట్ ఫైండ్, అంటే ఇప్పటికే లేట్ అయింది, బట్ ఈవెన్ దెన్ ఐఎమ్ విల్లింగ్ టు గివ్ 2 months ఫర్ దట్. నౌ పిఆర్ఏ టూల్స్ ల్యాబ్ టు ల్యాండ్ కార్యక్రమంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ క్రింద సిఓలకి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎంపీడీఓల శిక్షణ కార్యక్రమం అన్నింటిలో కూడా మనం ఏం చేసామంటే ఐడబ్ల్యూఎంపీ డిడబ్ల్యూఎంఏ ప్రాజెక్ట్ డైరెక్టర్లందరికీ కూడా సంకేతాలు అయితే చాలా క్లియర్గా ఇచ్చాం మనం. ఏమని, అయ్యా నువ్వు 250 ఎకరాలకు ఒక్కొక్క బ్లాక్ చేసి ఆ బ్లాకు ప్లాన్ ఈసారి ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో తయారు చేస్తున్నావో గ్రామ పంచాయతీలకి, అందులో ఆ గ్రామంలో ఒకవేళ భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఉంటే దే షల్ బి ఇన్వాల్వ్డ్ అట్ ద ప్లానింగ్ స్టేజ్ అనేటువంటిది జయలక్ష్మి గారు కమిషనర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు తన లీవ్లో ఉన్నారు, కరుణ ఇన్ఛార్జ్ ఉన్న ఆవిడ శ్రీమతి కరుణ గారు, వీరు చాలా క్లియర్గా సంకేతాన్ని అందించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా రివ్యూలో, పీడీఎస్ రివ్యూలో ఆ మాట క్లియర్గా చెప్పారు. కాబట్టి ఈ పిఆర్ఏ టూల్స్ వాడినప్పుడు తమిళనాడులో చాలా బాగా పని జరిగిందండి. మనకన్నా బాగా చేశారు వాళ్ళు. నేను మంచి పని జరిగితే ఎవరైతే ఏమండి ఎవరినైనా మనం అభినందించాల్సిందే. తమిళనాడు హెస్ డన్ సమ్ బ్రిలియంట్ వర్క్. వాళ్ళు ప్రతి గ్రామంలోనూ ఒక విలేజ్ మ్యాప్ సిద్ధం చేసి అందులో ప్రపోజ్డ్ వర్క్స్ డ్యూరింగ్ 2012-13 అండర్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఫెంటాస్టిక్గా పిక్చర్లో దించారు. దాని గురించి ఎస్టిమేట్స్ తయారు చేశారు. బిఎన్విస్ తయారు చేసింది పల్లెకెళ్ళింది, పల్లెలో ఉన్న గ్రామ పంచాయతీలో దాని గురించి చర్చించారు. ప్లాన్ ఏదైతే సిద్ధమైందో దట్ ఈస్ ది బెస్ట్ ప్లాన్ ఇన్ ద కంట్రీ టుడే అనే మాట నేను ఢిల్లీ నుంచి వింటున్నాను. సో ఆ దిశలో మనం కూడా కనీసం ఎక్కడెక్కడ బిఎన్వీలు ఉన్నారో ఆ బిఎన్వీల వరకు, బిఎన్వీల గ్రామాల వరకు మనం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ప్రణాళిక ఈ విధంగా తయారు చేయడానికి ప్రయత్నం చేద్దాం. లిస్ట్ ఆఫ్ ఆన్ గోయింగ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ విలేజ్. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో, కొన్ని జిల్లాల్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ పథకాల పట్టికను కూడా తయారు చేయమని బిఎన్వీస్కి చెప్దాం మనం. వాళ్ళు ఒక పట్టికను కూడా తయారు చేసి డిటిఎంలకు ఇస్తారు. డిటిఎమ్స్ మే ప్లీజ్ టేక్ నోట్ ఆఫ్ దిస్. దెన్ ఐ థింక్ బిఎన్వీల వరకు ఇది నేను ఐ జస్ట్ బ్రేక్ నౌ ఫార్ యువర్ ఒపీనియన్. నౌ రియాక్షన్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ మే కమ్. అంతకన్నా ముందర నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రతి జిల్లాలో ఎక్సెప్ట్ నిజామాబాద్ వేర్ ఐ హ్యావ్ సమ్ complaints about the movement not being properly taken forward or the disinterest of the district administration ane maata vinipista undi. We will rectify that. I haven't had time to go into the details, but otherwise specific ga nenu mention chey Warangal andi. Where is that chinna venkata sir vachindi okka nimisham andi. I will come back. వరంగల్ జిల్లాలో అద్భుతమైనటువంటి ఓకే, there was some disturbance somewhere in between. I request all of you to put the microphone in mute mode. Still somebody is on. Okay, now Warangal జిల్లాలో extremely brilliant stories have come from Warangal district. I have Karimnagar. I am so glad such a positive, forward-looking CEO has taken over, and that's a very important district from the point of view of IAP also for us. So I would like similar efforts to go on. Adilabad, I am able to
I mean, I just don't know what's happening in Adilabad, but the spurt of the movement and the encouragement among people, volunteerism among the people was something unheard of in the past from Adilabad district. I'm able to see that kind of a story from there. Khammam is another extremely brilliant district. I have seen Nalgonda, some stories coming up. Rangareddy lo Moinabad Mandalam aithe, I'm really going to recommend for some kind of a national award to that mandal andi. Staff also become BNVs. All the staff members in the mandal office have become Bharat Nirman volunteers. మండలం అంతా ఏదో పెద్ద ఉద్యమంలో కదిలినట్టుగా కదులుతున్నారండి. I just don't know. వాళ్ళకి అన్ఫార్చునేట్లీ MGNREGS కార్యక్రమం లేదు కానీ ఉంటే మాత్రం I would have made Moinabad Mandal the country's best mandal. ఎంత ఎంతూసియాజం ఉంది వాళ్ళల్లో, ఏం చేస్తున్నారు. కడప గురించి నేను చెప్పినాను, అనంతపూర్ గురించి నేను మాట్లాడాను. నెల్లూరు is another district where the ruffles are not being heard అండి. ఎక్కడైనా జీవం ఉంది అని అంటే ఎండుటాకులు కనీసం గాలి కన్నా కదలాలి, లేదా ఏదైనా ఒక ప్రాణం ఉన్న ప్రాణి కొంచెం కదులుతూ ఉంటే కాస్త శబ్దం అన్నా రావాలి. నెల్లూరులో ఈ రెండు జరగటం లేదంటే దెర్ ఈస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ ద పీపుల్ దేర్. ఇన్ స్పైట్ ఆఫ్ రేబాలా లాంటి ఎక్సలెంట్ బిఎన్విస్ గ్రూప్ ఉండి కూడా మెదక్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్, ఇంక చిత్తూరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ బీన్ వండర్ఫుల్. గుంటూరు హ్యాస్ డన్ మిరాకులస్ వర్క్. జయప్రకాష్, ఆర్ యూ దేర్? జయప్రకాష్ లీవ్ లో ఉన్నాడు సార్. ఓకే, జయప్రకాష్ ఈజ్ ఆన్ లీవ్. అదేనా మీరు అన్నది? ఓకే ఓకే. విశాఖపట్నం ఐ హ్యావ్ హర్డ్, పొంగలిపాక లాంటి జిల్లాలో అద్భుతమైనటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఐఎమ్ ఏబుల్ టు సీ పాడేరు హ్యాస్ పిక్డ్ అప్ ఎక్స్ట్రీమ్లీ వెల్. విజయనగరంలో అయితే మలయజా కార్యక్రమం క్రింద బిఎన్విస్ చేస్తున్న పని తీరు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అనదర్ 1 or 2 months the nation is going to talk about it. East Godavari Malayaja is a runaway success. I think West Godavari there is some wonderful activity going on. I spoke to you about Vijayanagaram is extremely good. Srikakulam, Sudhakar, are you there? Acha, somebody else has joined. Kotta CEO evarandi Srikakulam? Srikakulam, come on line. Sir, Principal it is Samalkot, sir. Kailash Girish gar join here, sir, Srikakulam. Kailash Giri had joined in Srikakulam. But who is there in Srikakulam, please? Srikakulam, respond. Sir, Srikakulam problem is that, sir, akkada cut ayindi, sir. Okay, Vijayanagaram is speaking, right. Now, these are all certain things that I thought I would tell you before I go on to